వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. 2025-26 బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు బిగ్ రిలీఫ్, 15 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు. ఈ విధానం ఎంచుకున్న వారికే వర్తింపు. ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను సమర్పిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్లో వేతన జీవుల నుంచి వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆదాయం పన్నులో మార్పులు చేర్పులు ఉంటాయా అన్న కోణంలో చూస్తూ ఉంటారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2025-26 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్ కల్పించాలని భావిస్తున్నారు. పట్టణాల్లో నివసించే వారికి 15 లక్షల రూపాయల వరకు పన్ను పరిధి నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. తద్వారా మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించడంతో పాటు వస్తు వినియోగ వృద్ధిని ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంటి అద్దెలు, పొదుపు పథకాల్లో మదింపునకు పన్ను మినహాయింపును రద్దు చేస్తూ 2020 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కొత్త ఆదాయ పన్ను విధానాన్ని అనగా న్యూ ట్యాక్స్ రీజియం ఎంచుకున్న వారికి మాత్రమే ఈ బెనిఫిట్లు లభిస్తాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈసారి బడ్జెట్లోనైనా ఉద్యోగ పెన్షనర్లకు మరియు వ్యాపారస్తులకు వివిధ రకాల పన్ను చెల్లింపు చేసే వారి అందరికీ కూడా ట్యాక్స్కి సంబంధించి రిలీఫ్ రానున్నట్లయితే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.